అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొడైకెనాల్ వెళ్తారనమాట. అక్కడ ఇంటి ముందు నిలబడేసి పిల్లలు బాధపడుతూ ఉంటారనమాట. ఇలా మనం అందరం బయట నుంచి రావడం తెలుసుకొని అమ్మ పరిగెత్తుకుంటూ మనకెదురొచ్చేది. అసలు అమ్మ లేని ఈ ఇంటిని మనం చూడగలమా అసలు అనేసి పిల్లలు బాధపడుతూ ఉంటారనమాట. ఇంకా మన మనోహరి అయితే అసలు నేను అమర్‌ని పెళ్లి చేసుకొనే ఇంట్లో అడుగు పెడదామనుకున్నాను. ఇంకా ఇలా పెళ్లి కాకుండానే అడుగు పెట్టాల్సొచ్చింది. ఈసారైతే ఎలాగైనా అమర్‌ని పెళ్లి చేసుకొనే ఇక్కడికొస్తాను. ఇంకా కొడైకెనాల్ నాకు బాగా కలిసొచ్చింది అనేసి మనోహరి అనుకుంటూ ఉంటదనమాట. ఇంకా బాగి ముందుకొచ్చేసి, పిల్లలు అసలు మీరిలా బాధపడ్డానికా ఇక్కడికొచ్చేసింది? ఇక్కడ మీ అమ్మ జ్ఞాపకాలతో సంతోషంగా ఉండడానికి వచ్చాము. ఇంక మీరు బాగా చూస్తే మీ అమ్మ ఎదురొస్తున్నట్టే ఉంటది మనకి అనేసి బాగి అంటదనమాట. అప్పుడు అమర్, అనామిక ఒక్కసారిగా మన బాగి వైపు ప్రేమగా చూస్తారనమాట. ఇంక అందరూ ఇంట్లోకెళ్ళిపోతారనమాట. ఇంకా మన బాగి అయితే ఆరు గదిలో ఉంటదనమాట. అమర్ కూడా అక్కడే ఉంటాడు. ఏవండి అసలు ఇక్కడ ఇంత చలి ఉంటదనుకోలేదు. పిల్లలు చెప్తే ఏమో అనుకున్నాను కానీ చాలా చలిగా ఉందండి అనేసి అక్కడ కిటికీ దగ్గర నిలబడి వ్యూ చూస్తూ ఉంటానమాట. ఏవండి ఇక్కడి నుంచి వ్యూ చూస్తే చాలా బాగా కనిపిస్తుందండి. అసలు చాలా చలిగా కూడా ఉందండి అనేసి బాగి అంటదనమాట. అసలు అంత చలిగా ఉంటే కిటికీ క్లోజ్ చేయొచ్చు కదా మిస్సమ్మ అనేసి అమర్ అంటాడనమాట. నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి, పడట్లేదు కిటికీ అనేసి బాగి అంటదనమాట. సరే నేను వేస్తానని చెప్పేసి అమర్ బాగి వెనక నిలబడి కిటికీ వేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ చలిగాలికి ఒక్కసారిగా తట్టుకోలేక ఇంకా అమర్‌ని గట్టిగా హగ్ చేసుకుంటదనమాట. అలాగే ఇంకా అమర్ కిటికీ క్లోజ్ చేయడం అయ్యాక ఇంకా బాగి ఒక్కసారిగా అయితే హగ్ చేసుకున్నది కాస్త లేచి మామూలుగా నిలబడిద్దనమాట. సారీ అండి చలికి అలాగ ఏమీ తెలియక హగ్ చేసుకున్నానని చెప్తదనమాట. ఇంక అమర్ సరే అనేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఈ బాగి ఊరుకోకుండా ఏవండి బాగా చలిగా ఉందండి ఉహుహు అంటుంటదనమాట. ఏయ్ లూజ్ అనుకుంటా అమర్ వెళ్తాడనమాట. భలే క్యూట్ ఎక్స్‌ప్రెషన్ పెడతదనమాట. అయినా ఈ కొడైకెనాల్ చలి నాకు బాగా ఉపయోగపడేటట్టుంది అని అనుకుంటూ ఉంటదనమాట. ఇంకో పక్క అయితే హెల్ప్ చేయడానికైతే ఆ ఇంట్లో హెల్ప్ చేయడానికి మన గుప్తా గారు మారువేషంలో వస్తాడనమాట. ఇంకా అనామిక అయితే గుప్తా గారు మీరే కదా ఇక్కడికొచ్చింది అనేసి అనామిక అంటదనమాట. ఇంక మన గుప్తా గారైతే మలయాళంలో మాట్లాడుతూ ఉంటారనమాట. అవునా మీ సంగతి చెప్తా ఉండండి అని చెప్పేసి ఇంక నేను నిజాలన్నీ మా ఆయన దగ్గరికెళ్ళి చెప్తాను. మనునే ఇంకా నన్ను చంపాలని చూసింది, భాగ్యని చంపాలని చూసింది అనేసి మా ఆయన దగ్గరికెళ్ళి నిజాలు చెప్తాను అనేసి అనామిక పరిగెత్తిపోతూ ఉంటే ఇంక గుప్తా గారైతే వద్దు బాలిక అనేసి తెలుగులో మాట్లాడతారనమాట. ఇప్పుడు దారికొచ్చారు గుప్తా గారు, ఎందుకొచ్చారు మీరు అని అడుగుతూ ఉంటదనమాట. నీకు హెల్ప్ చేయడానికొచ్చాను, నిన్ను హెచ్చరించడానికొచ్చాను. నువ్వు ఇక్కడ జరిగే సన్నివేశాలకైతే భావోద్వేగానికి లోనై ఎక్కడ నిజాలు చెప్తావో అని నేను హెచ్చరించడానికి వచ్చాను అనేసి గుప్తా గారు అంటారనమాట. అయినా కానీ నేనేమీ చెప్పనులేండి, మా ఆయన ఎలాగో నిజాలు కనుక్కొని ఆ మనోహరి పని పడతాడులే అనేసి అనామిక అంటదనమాట. అలాగైతే సరే బాలిక నువ్వు ఇక్కడ జరిగేవన్నీ చూస్తూ ఉండాలి, నువ్వు ఎక్కడ మధ్యలో తలదూర్చినా కానీ ఇంకా చాలా ప్రమాదాలు ఎదురవుతాయని గుప్తా గారు అనామికను హెచ్చరిస్తారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఎలాగ మన అమర్ అయితే కనుక్కుంటాడో చూడాలన్నమాట. ఆరుని చంపాలనుకున్న వాళ్ళని ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.